ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజా సమాచారం ఈరోజు చూసుకున్నట్లయితే డేటు ఆగస్టు 26 తారీఖు 2025 అండి. కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఒక్కొక్కటిగా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీడియోలకి తెలిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మీరు కనుక మరోసారి ఉద్యోగులకు ఒక అవకాశం అయితే ఇచ్చిందనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ డిమాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో దీంతో 2004లో తర్వాత ప్రవేశపెట్టింది జాతీయ వ్యవస్థ పెన్షన్ ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి మారడానికి ప్రభుత్వం సమయం కూడా అప్పుడైతే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మరొకసారి ముఖ్యంగా మీరు 30 సెప్టెంబర్ 2025 వరకు దీని కింద ఇప్పుడు ఉద్యోగులు కోరుకున్నట్లయితే యూనిఫైడ్ ఏదైతే పెన్షన్ పథకం యూపీఎస్ నుండి జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్కు ట్రాన్స్ఫర్ అంటే చేంజ్ కావచ్చు అన్నమాట, మారవచ్చు. పాత పెన్షన్ ఓపీఎస్ ప్రయోజనాలు పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈ మార్పు అయితే తీసుకురావడం జరిగిందనమాట. యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ కావాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల అనగా 30 సెప్టెంబర్ వరకు ఛాన్స్ అయితే ఉంది గడువు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులు పదవి విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛందంగా పదవి విరమణ తేదీకి 3 నెలలకు సంబంధించి సౌకర్యాన్ని అయితే పొందవచ్చు అని చెప్పేసి వీరికి అవకాశం అయితే లేదనమాట. సో ఉద్యోగాల నుండి తొలగించినా లేదా శిక్షగా బలవంతంగా పదవి విరమణ చేసినా లేదా ఏదైనా ఇతర రకమైన క్రమశిక్షణ చర్యలు అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం అయితే ఉండదన్నమాట. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రకారం ఏదైనా ఉద్యోగి యూపీఎస్ నుండి ఎన్పిఎస్కు మారితే అతను ఎన్పిఎస్ సంబంధించిన రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఒకరోజు అటు ఇటు ఉన్నాం కదా, ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య దూరానికి కారణం ఏంటి? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంగా చేసినట్టు తెలిసింది. ఉద్యోగులు అడిగినవన్నీ ఒకరోజు అటు ఇటుగా బాగానే ఇస్తున్నాం కదా అంటూ అయినా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు? ఆర్థిక ఇబ్బందుల వల్ల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగినా ఎంతో కొంత మేలు అవుతుంది జరుగుతూనే ఉంది కదా అని ఉద్యోగుల సమావేశం అయ్యాక డిమాండ్లు అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని అధికారికల కమిటీ ఏర్పాటు చేసిన నివేదిక తీసుకున్న ఆ నివేదిక వచ్చాక మంత్రిమండలిలో చర్చించి ఇక చేస్తామని చెప్పినవన్నీ కూడా పరిష్కరించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక సీఎం రేవంత్ రెడ్డి సహచరుల వద్ద అసంతృప్తి చెందినట్టు ఇక సమాచారం. ఉద్యోగుల ఆందోళన సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్యాచరణ, అందుకే ఈ నెల 19న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏదో రకంగా మేలు చేస్తున్నప్పటికీ కూడా ఇలా ఏదైతే ధర్నాలు చేయడం కావచ్చు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఏంటనే విధంగా ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన కేంద్రం ఎన్నికల సంఘంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తమకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాల డబ్బుల కోసం 8 ఏళ్ళు ఎదురు చూడాల్సి వస్తుందని, చిన్న ఉద్యోగాలు చిన్న జీతంతో బతికే తమకు ఇలాంటి ప్రోత్సాహకాలకు సంబంధించి మొత్తాన్ని విడుదల చేస్తే కుటుంబ అవసరాలకు తీరుతాయని చెప్పేసి అంచనా వేసిందనమాట. అంచనాతో ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా సానుభూతి వ్యక్తం కావడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో రాష్ట్రంలో పనిచేసిన వారికి ఓటరు జాబితా సవరణ సంఘంలో ఎన్నికల సంఘంలో ప్రత్యేక అలవెన్స్లు అయితే ఇస్తుంటారు. దీనిని రెగ్యులర్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంలో పనిచేసే ఉద్యోగులు వర్తింపజేస్తుంటారు. అయితే అలాగే ఉన్నాయన్నమాట. సో వెంటనే వాటిని కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఇక 10th అర్హతతో ఇంజనీరింగ్ కోర్సులు అనమాట. టాటా గ్రూప్ సర్కార్తో కీలక ఒప్పందం. దేశంలో పరిశ్రమలు వాణిజ్య రంగాల్లో మానవ వనరుల కొరతను తీర్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి అన్నమాట. సో ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా టాటా గ్రూప్తో 5 ఏళ్ళ ఒప్పందం అయితే చేసుకుందనమాట. సో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సులకు 10th క్లాస్ అర్హత ఉన్న విధంగా సో వీరికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే త్వరలోనే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 2వ తారీఖున స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది 2వ వారం ఎలక్షన్ నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఆలోపు తప్పనిసరిగా ఇటు ప్రజలు ఉద్యోగులకు సంబంధించి
అప్డేట్ అనేది నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అండి. చూడాలి.